బిఎస్ఎన్ఎల్ లాభాలలోకి ఎప్పుడు వస్తుంది అన్న అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, డిఓటి డెలైట్ కమిటీ రిపోర్టు కానీ, కేపీఎంజీ రిపోర్టు కానీ, శాంపెట్రోడా కమిటీ రిపోర్టు కానీ, ఈ కమిటీలన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ అపాయింట్ చేసినవి. డిఓటి డైరెక్ట్గా అపాయింట్ చేసిన కమిటీ ఐఐటి అహ్మదాబాద్ వాళ్ళది. డిఓటి ఇప్పుడు అమలు చేస్తున్న 2026 నాటికి బిఎస్ఎన్ఎల్ని లాభాల్లోకి తీసుకురావాలి. నెంబర్ 1. 2, బిఎస్ఎన్ఎల్ తనకున్న 10% నుంచి మించి మార్కెట్ శాతాన్ని పెంచుకునే అవకాశం ఈ కాంపిటేటివ్ మార్కెట్లో అసలు తక్కువ. అయితే ఎలా పెంచాలి అనంటే, యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్, టెలికాం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ ఎంత సాధిస్తాయి అన్నదాన్ని మనం అంచనా వేసుకుంటే, 53 రూపాయలు బిఎస్ఎన్ఎల్కి ప్రస్తుతం ఉంటే, మార్కెట్లో ఉన్న ఆర్పు ఇతర టెలికాం కంపెనీల యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ 170 రూపాయలు ఉంది. 2016లో చూసుకుంటే మార్కెట్ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ 126 రూపాయలు ఉంటే, బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ యావరేజ్ మార్కెట్ రెవెన్యూ బిఎస్ఎన్ఎల్ది 118 ఉండేది 2016లో. అంటే మార్కెట్లో ఉన్న రెవెన్యూ పర్ యూనిట్కి బిఎస్ఎన్ఎల్కి దగ్గర ఉండేది ఆ కాలంలో. అయితే ఇప్పటికి వచ్చేటప్పటికి మార్కెట్లో ఉన్న యావరేజ్ రెవెన్యూ 170-180 రూపాయలు ఉంటే, బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ 53 రూపాయలే ఉంది. ఈ 53 రూపాయల యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ని ఆల్మోస్ట్ మార్కెట్ రేట్ దాదానికి తీసుకురావాలి రాబోయే 2-3 ఏళ్లలో అనేది ఐఐఎం అహ్మదాబాద్ ఇచ్చిన రిపోర్ట్. ఎలా తీసుకురావాలి అంటే, 4G ఇవ్వండి, వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి, లేకపోతే ఇవి కల్పించండి అవి కల్పించండి అన్నారు. ఆ రకమైన రెవెన్యూస్ కల్పించారు. ఇప్పుడు అసలు ఈ రకమైన రాయితీలు ఇస్తున్నా కూడా, అంటే 4G ఇచ్చి 5G కోసం డబ్బులు అలాట్ చేసి, బడ్జెట్లో అలొకేషన్స్ పెట్టి, రూరల్ కాంపెన్సేషన్ వయబిలిటీ గ్యాప్ దానికోసం డబ్బు అలాట్ చేసి, మార్కెట్లో బాండ్స్ రిలీజ్ చేసి, ఆ బాండ్స్ ద్వారా నీకు బ్యాంక్ అప్పులు తీర్చేసి, దాని ద్వారా నెలకి కట్టుకోవాల్సిన వడ్డీలు మిగులుతాయి మీకు. ఈ బాండ్స్ తిరిగి చెల్లించాల్సిన టైం 10 ఏళ్ల తర్వాత కాబట్టి, ఈ లోపల నిలదొక్కునే అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది ఆర్థికంగా అని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా 4G నెట్వర్క్ నిర్మించుకునే డబ్బులు కూడా గవర్నమెంటే ఇవ్వటం మూలంగా నిలదొక్కునే అవకాశం బిఎస్ఎన్ఎల్కు కల్పిస్తున్నారు. ఇవి పాజిటివ్ యాంగిల్స్ చెప్తున్నాను. నెగిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. నెగిటివ్ యాంగిల్స్ ఏంటి అని అంటే, ఎంటీఎన్ఎల్ అనే అదనపు భారాన్ని మన నెత్తి మీద వేశారు. బీబీఎన్ఎల్ అనే అదనపు భారాన్ని మన నెత్తి మీద వేశారు. అదేంటి సార్, బీబీఎన్ఎల్ వేస్తే మనకు ఓఎఫ్సి వస్తుంది కదా అంటే, ఆ ఓఎఫ్సి వేసిన బీబీఎన్ఎల్ ఓఎఫ్సి నాణ్యత ఎంత ఉందో కథలుగా నవలలు రాస్తారు అందులో పనిచేసిన ఆఫీసర్లే. ఎంటీఎన్ఎల్ను కలపటం మూలంగా మనకు వచ్చిన నష్టం ఏంటంటే, ఆల్రెడీ మెయింటెనెన్స్ మనం తీసేసుకున్నాం ఢిల్లీ, బొంబాయి. ఎంటీఎన్ఎల్కు ఉన్న మార్కెట్ రేట్ పర్సంటేజ్ ఎంత? 0.2%, 1% కూడా లేదు. పావల ఎంత ఉంది? పావల ఉంది. ఏమని చెప్పారు? మెయింటెనెన్స్ మీరే నిర్వహించండి, రెవెన్యూ సపరేట్గా పెట్టండి, జీతాలు ఇవ్వటానికి రెవెన్యూ ఒకవేళ సరిపోకపోతే మీ డబ్బులు వేసుకుని జీతాలు ఇవ్వండి, భూములు ఇవన్నీ మేము గవర్నమెంట్ మేము అమ్ముకుంటాం అని చెప్పారు. నెగిటివ్ పాయింట్ 2, 3 ఏళ్ల నుంచి ఆత్మనిర్భర్ ప్రోగ్రాంలో భాగంగా టీసీఎస్ వాడు ఓన్గా భారతదేశంలో తయారైన ఇండిజినియస్ ప్రాజెక్ట్ తయారు చేసి, సాంకేతికను డెవలప్ చేసి, దాన్ని టెస్ట్ చేసి, అంబాలాలో బెంగళూరులో అక్కడ టెస్ట్ చేసి 20 వాట్స్ కాదు 40 వాట్ మీద దాన్ని మళ్ళీ పెంచమని చెప్పి, దాంట్లో 160-170 అబ్జెక్షన్స్ వస్తే దాన్ని సరిచేసి ఇప్పుడు ఇవ్వాలి అని అంటే, ఇప్పటికీ డిసెంబర్ అన్నారు, జనవరి పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. 135,000 టవర్లు ఇస్తాను, నేనే 9 ఏళ్ళు నిర్వహిస్తా,
కానీ నెలకి 8,000 టవర్లే నేను పెట్టగలుగుతాను అని వాళ్ళు చెప్తున్నారు. 8,000 టవర్లు నెలకి పెడితే ఎన్నేళ్ళు పడుతుంది మొత్తం దేశవ్యాప్తంగా నువ్వు టవర్లు నిర్మించుకోవడానికి? 2 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్లలోపు వాళ్ళు 5G కాదు 6G కోసం ఎదురు చూస్తారు. మార్కెట్లో నువ్వు పోటీలో లేనప్పుడు ఇంత కాంపిటేటివ్ యుగంలో నీకు సబ్స్క్రైబర్ ఎక్కడి నుంచి వస్తాడు? సర్వీసుల నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉన్న టెలికాం రంగంలో ఉన్న 4 కంపెనీలలో లోయెస్ట్ ప్రైసెస్ బిఎస్ఎన్ఎల్దే ఉన్న సబ్స్క్రైబర్లు 11 కోట్ల మంది ఎందుకున్నారు? రేట్లు ఎక్కువ పెట్టినా మిగతా సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ఎందుకు జనాలు ఎక్కువ ఉంటున్నారు? ఎందుకు జనాలు ఎక్కువ ఉంటున్నారు అని అంటే నెట్వర్క్ బాగుంటుంది. ఇంట్లోకి వెళ్తే రాదు సార్. 250 రూపాయలు మాది 90 రూపాయలకి ఫ్రీగా ఇస్తున్నారా, నెలంతా నెట్ వచ్చేటట్టు చేస్తున్నారంటే బిఎస్ఎన్ఎల్ సరిగా వద్దులేండి సార్, 250 పోతే పోయింది, మేము పలానా కంపెనీ తీసుకుంటాం అంటున్నాం కదా, మనమే తీసుకుంటున్నాం కదా. కాబట్టి ఆదాయం పెరగకుండా బిఎస్ఎన్ఎల్ లాభంలోకి రాదు. ఆదాయం పెరగాలంటే ఆర్పు పెరగాలి. ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ పెరగాలి. యావరేజ్ రెవెన్యూ యూనిట్ ఎప్పుడు పెరుగుతుంది? డేటా వాడకం పెరిగినప్పుడు అవుతుంది. డేటా వాడకం ఎప్పుడు పెరుగుతుంది? నీ దగ్గర ఉన్న 2G సబ్స్క్రైబరో 3G సబ్స్క్రైబరో 4Gకి మారి దాంట్లో సినిమాలు యూట్యూబ్లు అవి ఏదన్నా చూడగలిగితే అప్పుడు పెరుగుతుంది. నీ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సబ్స్క్రైబర్ ఎక్కువ నీకున్నప్పుడు వాళ్ళకు నువ్వు డేటా అలవాటు చేయాలి కదా. డేటా ఇవ్వాలనంటే నువ్వు అక్కడ నెట్వర్క్ ప్రొవైడ్ చేయాలి కదా. నెట్వర్క్తో పాటు నెట్వర్క్ నాణ్యత ఉండాలి కదా. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిన అంశాలు. మొన్న పార్లమెంటులో గత 5 సంవత్సరాల లాభ నష్టాల పట్టిక ఇవ్వండి అనంటే మేము 1,64,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాం. ఇంకా బిఎస్ఎన్ఎల్ మార్పు చెందటమే మారింది. ఎంప్లాయీస్ ఖర్చులు ఎక్కువ ఉండటం మూలంగా మేము ఇచ్చేసాం అని అన్నారు. ఎంప్లాయీస్ ఖర్చులు తగ్గించి 3 ఏళ్ళు అయింది. ఆదాయం ఎంత ఉంది? ఆదాయాలు చూద్దాం ఒకసారి. ఆదాయం నష్టం ఎంత ఉందో. 01 బిఎస్ఎన్ఎల్ బిగిన్ అయినప్పుడు 00 అంటే అక్టోబర్, దాన్ని తర్వాత 15/9 చేశారు. 2000 సంవత్సరం నుంచి 2001 మార్చి దాకా 747 కోట్లు లాభం. 2001-2002లో 6,312 కోట్లు లాభం. 2002-2003లో 1,444 కోట్లు లాభం. 2003-2004లో 5,976 కోట్లు లాభం. 2004-2005లో 10,183 కోట్లు లాభం. 2005-2006లో 89-39 8,939 కోట్లు లాభం. 2006-2007లో 7,805 కోట్లు లాభం. 2007-2008లో 3,009 కోట్ల లాభం. 2008-2009లో 575 కోట్లు లాభం. ఇది లాస్ట్ లాభాలు. 44,990 కోట్లు లాభం ఆర్జించాం 2009 దాకా. ఇప్పుడు నష్టాలు చూద్దాం. 2009-10 1,820 కోట్లు నష్టం. 2010-11 6,384 కోట్లు నష్టం. 11-12 8,851 కోట్లు నష్టం. 12-13 7,884 కోట్లు నష్టం. 13-14 7,085 కోట్లు నష్టం. 14-15 8,234 కోట్లు నష్టం. 15-16 4,859 కోట్లు నష్టం. 16-17 4,786 కోట్లు నష్టం. 17-18 7,992 కోట్లు నష్టం. 18-19 14,904 కోట్లు నష్టం. 19-20 15,500 కోట్లు నష్టం. 20-21 7,441 కోట్లు నష్టం. అంటే 20-21లో విఆర్ఎస్ వచ్చింది, జీతాల ఖర్చు తగ్గింది కాబట్టి ఆ జీతాల మేరకు మాత్రమే తగ్గింది తప్ప ఆదాయం పెరగల. 21-22 6,982 కోట్లు నష్టం. 22-23లో సెప్టెంబర్ వరకు 3,589 కోట్లు నష్టం. మొత్తం నష్టాలన్నీ కలుపుకుంటే 1,06,294 కోట్లు నష్టం వచ్చింది. ఇందులో లాభాల పోర్షన్ 44,990 తీసేస్తే 61,304 కోట్లు నికర నష్టాలలో బిఎస్ఎన్ఎల్ ఉంది. ఈ నికర నష్టాలు నికర లాభాలుగా మారాలంటే ఈ 61,000 కోట్లు పోయి
మళ్ళీ నువ్వు లాభాల్లోకి ఆర్జించటం బిగిన్ చేయాలి. ఇవి ఒకదానికొకటి ఇంటర్లింక్ ఎట్లా అయి ఉన్నాయి? ఆర్పు పెరగాలి. ఆర్పు పెరగాలంటే నీకు డేటా మారాలి, సబ్స్క్రైబర్ పెరిగే అవకాశం లేదు. డేటా వినియోగం పెరగాలి. డేటా వినియోగం పెరగాలంటే 4G 5G సర్వీసులు రావాలి. 4G 5G సర్వీసులు రావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీ నెట్వర్క్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకటిదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్న అంశాలు. 2025-26 వరకు చూస్తాము. 26 నాటికి మీరు ఇంకా లాభాల్లోకి ఆర్జించకపోతే ఏం చేయాలో ఆర్జిస్తాము, మేము ఆలోచిస్తాము. బిఎస్ఎన్ఎల్ లాభాలకి కారణాలు ఏంటి అని గూగుల్లో వెతికాను నేను. ఏదో రకరకాల వాళ్ళు కోరా ఇంకా వేరే వేరే వెబ్సైట్ల వాళ్ళు కండక్ట్ చేశారు. మన ఎంప్లాయీస్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి కూడా అందులో పార్టిసిపేట్ చేసి చూసి ఐటీఎస్ ఆఫీసర్లు పోవాలా సార్. ఒక సామెత నేను చెప్తుంటా. సినిమాలో మెయిన్ విలను రావు గోపాలరావు, నాగభూషణం, వాళ్ళ దగ్గర అల్లు రామలింగ ఉంటాడు. నీ కోపం అల్లు రామలింగ మీద ఉండకూడదు, మెయిన్ విలన్ మీద ఉండాలి. ప్రభుత్వ విధానాలను పాటించే టూల్స్గా అల్లు రామలింగయ్య లాంటి ఐటీఎస్ ఆఫీసర్లని, అందరూ కాదు వీళ్ళని వాడుకుంటారు. గవర్నమెంట్ పాలసీని వ్యతిరేకం చెప్పేంత సాహసం ఉన్న ఐటీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనుకో. గవర్నమెంట్ విధానాలను వినియోగపరిచే టూల్స్ వీళ్ళు. విధానాలను విమర్శించాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జరిగే ఆలస్యం మూలంగా మేము నష్టపోతున్నది ఏంటి అనేది చెప్పగలిగి ఉండాలి. అది చెప్పగలిగిన నాడు నిలదొక్కునే అవకాశం బిఎస్ఎన్ఎల్కి ఉంటుంది. ధన్యవాదాలు.